హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అస్మిత అయితే రూమ్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే అస్మితకి ఏమీ తెలియదనమాట. పాలల్లోన మత్తుమందు కలిపేసి రామలక్ష్మి అయితే పాలని అస్మితకి ఇచ్చేసరికి అస్మిత అయితే తాగేసిందనమాట. అస్మిత తాగేసి రూమ్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ముందే ప్లాన్ ప్రకారము రామలక్ష్మి అయితే అస్మితకి పాలు తాపిచ్చేసి అక్కడ ప్రశాంత్‌కైతే రె ప్రశాంత్‌ని రెచ్చగొట్టేలాగా మాట్లాడేసిందనమాట. అంటే అక్కడ అస్మితలాగా, మరి రామలక్ష్మిలాగా ఇద్దరిలాగా మాట్లాడేసి ప్రశాంత్‌నైతే రెచ్చగొట్టేసిందనమాట. ప్రశాంత్ ఆ కోపంతోనే బాగా మందు తాగేసి అక్కడ రూమ్‌లోకి వెళ్ళాడనమాట. అస్మిత రూమ్‌లోకి వెళ్ళేసరికి అస్మిత అక్కడ పడుకొని ఉండడం చూసి కోపంగా డోర్ లాక్ చేసేసి అస్మిత మీద పడబోయాడనమాట. పడబోతుంటే అస్మిత అయితే, "ఏంటిరా నువ్వు ఇలా వస్తున్నావు, పక్క జరుగు" అని అంటూ ఉంటే అస్మిత అలా అనడంతో ప్రశాంత్‌కి కోపం వచ్చేసి, "నా మగతనం ఏంటో నీకు చూపిస్తానే, మగాడిని కాదు అనేసి ఆ రామలక్ష్మి ముందు చెప్తున్నావు కదా, ఇప్పుడు నేను మగాడినా కాదో అవునో అనేది నీకు చూపిస్తానే" అనేసి అస్మిత మీద బలవంతం చేయబోయాడనమాట. కాకపోతే అస్మిత అయితే ప్రశాంత్‌ని తోసేసి అక్కడ పక్కన పోయి కత్తి తీసుకొని, "నిన్ను చంపేస్తానురా" అని అంటూ ఉంటే అప్పుడే ప్రశాంత్‌తో, "నువ్వు నన్ను మగాడిని కాదు అని అన్నావు కదే, చూపిస్తాను రావే" అనేసి అలానే అస్మిత పైన పడబోయాడనమాట. అస్మిత అయితే అప్పటికే పాలు తాగేసి మత్తెక్కుతుంది కాబట్టి ఆ కత్తిని వదిలేసి కింద పడిపోయిందనమాట. ప్రశాంత్ అయితే అస్మితని ఎత్తుకొని బలవంతం చేశాడనమాట. అంటే చేశాడా లేదే అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఈ ఎపిసోడ్లో మాత్రం చేశారు అనే విధంగానే చూపిస్తున్నారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఆద్య శ్రీనుకైతే పెళ్ళి స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పుడే రఘురామ్ గారైతే కిషోర్ గారిని తీసుకొస్తాను అని అంటూ ఉంటే శ్రీను వాళ్ళ నాన్నగారైతే, "లేదు నేను తీసుకొని వస్తాను బావగారు, మీరెందుకు అంత శ్రమ తీసుకుంటారు, వద్దు నేను తీసుకొస్తాను" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోగానే అక్కడ రూమ్లోకి వెళ్ళేసి కిషోర్ గారిని చూస్తూ ఉంటే పడుకొని ఉండారు. ఏం చేయాలి ఇప్పుడు, నేను బయటికి వెళ్ళి కిషోర్ గారు రాలేదు అని అంటే ఎందుకు ఏంటి అనేసి అందరూ ఇక్కడే రూమ్లోకి వచ్చేస్తారు. మరి రాలేదెందుకు అని మరి వాళ్ళు కూడా పిలవడానికి వస్తారేమో, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. కాకపోతే ఆ మందులోకి మత్తు మందు చాలా అంటే చాలా కలిపేసరికి కిషోర్ గారైతే లేవకుండా అలానే పడుకొని ఉండారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడి నుంచి శ్రీను వాళ్ళ నాన్నగారైతే బయటికొచ్చేసి, లేదు ఏదో యుఎస్ఏలో ఉండేవాళ్ళు అంటే చాలా బిజీ వర్క్ ఉంటారు కాబట్టి ఏదో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉన్నారు. నేను రావడానికి కుదరదు. అయితే అక్కడ పెళ్లి పనులైతే కంప్లీట్ చేసేసేయండి. నేను ఇది కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తాను. ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు అనేసి అబద్ధాలు చెప్పాడు అనేసి బయటికొచ్చేసి శ్రీను వాళ్ళ నాన్న అయితే ఈ మాటల్ని చెప్పాడనమాట. అలా చెప్పడంతో రామలక్ష్మి, శౌర్య అయితే వాళ్ళ మావయ్యనే చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకైతే శ్రీను మరియు వాళ్ళ నాన్న ఇద్దరు చేసిందే పనులైతే వాళ్ళకి తెలుసు కాబట్టి అలానే చూస్తూ ఉన్నారనమాట. శ్రీను అయితే ఇక మరి తాళి కట్టేస్తున్నా అని అంటూ ఉంటే, నాన్న రాలేదు, మరి ఇంకో కొద్దిసేపు ఆగుదాము అంటూ ఉంటే అప్పుడే ఆద్య అని అంటూ ఉంటే శ్రీను అయితే ముహూర్తానికి టైం అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే పంతులు గారు, "ముహూర్తానికి లేట్ అవుతుందమ్మా, మరి మంచి ముహూర్తము వెళ్ళిపోతుంది, చెడు ముహూర్తం వచ్చేస్తుంది" అని అన్నారనమాట. ఆ మాటలకైతే సరేలే అనేసి సైలెంట్గా అలానే ముహూర్తాలు చదువుతూ ఉంటే పంతులు గారు వీళ్ళు కూడా ముహూర్తాలు చదువుతూ ఉన్నారనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే శౌర్య ఏమన్నాడంటే, "పంతులు గారు తాళి కట్టించేసేయండి, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఎన్ని చదువుతారండి, డైరెక్ట్గా తాళి కట్టించేసేయండి" అని శౌర్య అనడంతో సరే అనేసి తాళిబొట్టు శ్రీనుకైతే ఇచ్చేసి తాళి కట్టించేశారనమాట. శ్రీను ఆద్య అయితే చాలా సంతోషంగా పెళ్లి చేసేసుకున్నారనమాట. ఆద్య అయితే తాళిబొట్టు పట్టుకొని మొక్కుకునిందనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే శ్రీను వాళ్ళ నాన్నగారైతే, "అబ్బా పెళ్ళి అయిపోయిందనమాట" అని గట్టిగా అరవడంతో కిషోర్ గారైతే పరిగెత్తుతూ బయటకు వచ్చేసారనమాట. రావడంతో అప్పుడే తాళి కట్టేసిన శ్రీనుని చూసి చాలా అంటే చాలా మండిపడుతున్నాడనమాట. ఇది ఇలా ఉండగా అదైతే, "నాన్న ఇంకొద్దిసేపు ముందు రావాలి కదా నాన్న, ఇప్పుడే శ్రీను నా మెడలో తాళి కట్టేశాడు" అని అంటూ ఉంటే, "ఇది పెళ్ళా, ఎవరు చెప్పారు,
నేను శ్రీను నాతో చెప్పింది వేరు, మీరు చేసింది వేరు, ఎందుకు ఆద్య ఇలా చేసావు అని వాళ్ళ నాన్న కోపంతో అడుగుతూ ఉంటే, ఏంటి నాన్న మీరే కదా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు అనేసి ఆద్య అంటూ ఉంటే, ఇది పెళ్ళి కాదు అనేసి సడన్గా అయితే ఆద్య మెడలో తాళినైతే కిషోర్ తెంపబోయాడనమాట. అంటే రేపటి ఎపిసోడ్లోన కిషోర్ గారు ఆద్య మెడలో తాళి తెంపేస్తాడా లేదా కూతురు అని జాలిపడి వదిలేస్తాడా రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.